హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ వచ్చాను. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం సమ్మర్ వచ్చేసింది కదా, అందరూ ఏసీ కొనాలా కూలర్ కొనాలా అనేది ఎవ్రీథింగ్ ఇప్పుడు థింక్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ రోజు వీడియోలో మనం ఎవరైతే ఏసీ కొనాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక సింపుల్ వాళ్ళకి ఐడియా రావడం కోసం ఒక వీడియో అయితే చేస్తున్నామన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మనం బేసిక్గా మనం ఏ ఏసీ కొనాలి, ఇన్వర్టర్ ఏసీ కొనాలా, నాన్ ఇన్వర్టర్ ఏసీ కొనాలా, ఎన్ని టన్స్ ఆఫ్ ఏసీ కొనాలి, మనకి కండెన్సర్ కాపర్ కాయిల్ తీసుకోవాలా, అల్యూమినియం కాయిల్ తీసుకోవాలని, రేటింగ్ ఎలాంటి రేటింగ్ ఉన్న ఏసీ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడదన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక ముందుగా మనం అసలు ఏసీ కొనే ముందు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడ కొనాలనుకుంటున్నాం. అంటే మన బెడ్రూమ్లో కావాలా, లేకపోతే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కావాలా, అలానే హాల్లో కావాలా, ఎక్కడ కావాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిక్స్ అవ్వండి అనమాట. ఎప్పుడైతే ఫిక్స్ అయిపోతారో ఆ ఏరియా చూసుకోండి. అంటే అది ఎంత ఎస్ఎఫ్టీ ఉంది. ఎస్ఎఫ్టీ కాకపోతే సింపుల్గా నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. ఇక్కడ ఒకటే, మీ ఏ బెడ్రూమ్ అయినా సరే ఎక్సెప్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఆర్ చిన్న ఆఫీస్ రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ మీకు ఒక చిన్న ఆఫీస్ రూమ్, ఒక చిన్న సూట్ ఉందంటే మాత్రం అక్కడ మీకు 1 ton అనేది ఎనఫ్ అనమాట, సరిపోతుంది. లేదు ఎట్లాంటి బెడ్రూమ్ అయినా సరే ఎక్సెప్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాకుండా అది ఎట్లాంటి బెడ్రూమ్ అయినా సరే ఖచ్చితంగా మీరు అక్కడ 1.5 ton అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీకు అక్కడ మినిమం 10x10 రూమ్ నుంచి 10x15 రూమ్ వరకు కూడా ఏ సైజ్ అయినా సరే మీకు బెడ్రూమ్లో మినిమం మీరైతే 1.5 ton ఉండేటట్టు అయితే చూసుకోండి అనమాట. ఒకవేళ మీరు హాల్లో అయితే మాత్రం కంపల్సరీ 2 ton అయితే తీసుకోవాలి. సో మీరు బెడ్రూమ్లో 2 ton పెట్టుకుంటే వేస్ట్. ఎందుకంటే అవసరం లేదు అంత 2 ton అంత అవసరం అయితే లేదు. మీరు ఎక్కడ చూసినా సరే బయట పెద్ద పెద్ద హాల్లో కూడా మనకి 2 ton ఉంటుంది, లేదా 1.5 ton రెండు పెట్టి అయితే వాడుతుంటామన్నమాట. సో మీకు 2 ton అనేది బెడ్రూమ్లో అయితే నేను రికమెండ్ చేయను. ఒకవేళ మీకు హాల్లో కావాలంటే మాత్రం మీకు ఖచ్చితంగా మీరు 2 ton తీసుకోవాలి. ఎందుకంటే హాల్లో చూసినట్లయితే మనం ఎప్పుడు బెడ్రూమ్ డోర్స్ లేకపోతే కిచెన్ డోర్స్ ఎవ్రీథింగ్ ఓపెన్ చేస్తూ ఉంటాం, క్లోజ్ చేస్తూ ఉంటాం. సో ఆ హీట్ అనేది మళ్ళీ రూమ్లోకి వచ్చేస్తుంది అనమాట. సో సింపుల్గా అసలు మనం మీకు చెప్పాను ఎన్ని టన్స్ తీసుకోవాలని. అసలు ఈ టన్స్ క్యాలిక్యులేషన్ ఏంటనేది అయితే మీకు డౌట్ రావచ్చు అనమాట. సింపుల్గా మీరు చూసుకున్నట్లయితే దీన్ని సింపుల్గా చెప్పాలి. ఒక రూమ్లో ఒక సర్టెన్ టెంపరేచర్ ఉంటుంది అనమాట. ఆ రూమ్లో నుంచి ఒక ఏసీ, ఒక ఐస్ ఉంటుంది కదా మీకు 1 ton అంటే ఒక 1 ton ఉన్నంత ఐస్, అంటే 1 ton బరువు ఉన్నంటే ఒక 1000 kg బరువు ఉన్న ఐసు ఒక రూమ్లో ఉన్న వేడిని ఎంత రిమూవ్ చేయగలదో అంతా ఈ ఏసీ అనేది చేస్తుందన్నమాట. సో ఏసీ అంటే అందరూ అనుకునేది ఏంటంటే చల్లని గాలిని ఇస్తుంది అని. సో మోర్ ఓవర్ చల్లని గాలిని ఇస్తుంది మీకు ఏదైతే గ్యాస్ ఉందో దాన్ని యూజ్ చేసి. మోర్ ఓవర్ మీకు ఏదైతే 1 ton 2 ton 1.5 ton ఏదైతే ఉందో మీకు 1 ton అంటే 1 ton ఐస్ అనేది మీకు ఒక రూమ్లో ఉన్న టెంపరేచర్ని ఎంత రిమూవ్ చేయకూడదు. అంటే ఏసీ ఎలా పనిచేస్తుందంటే మీకు కండెన్సర్ ఇక్కడ ఇండోర్ వేరియంట్ ఏదైతే ఉందో ఇండోర్ వేరియంట్లోంచి మీకు చల్లగాలి వస్తుంది, కానీ రూమ్లో ఉన్న టెంపరేచర్ మొత్తం కూడా ఇండోర్ వేరియంట్ నుంచి మీకు అవుట్డోర్ ఏదైతే ఉంటుందో యూనిట్ దాంట్లో నుంచి మీకు బయటకు వేడి అనేది వస్తుందన్నమాట. అంటే కండెన్సర్ ఫ్యాన్ ఏదైతే ఉంటుందో కంప్రెసర్ ఫ్యాన్ అది మీకు హీట్ని అంతా బయట కొట్టేస్తుంది. అంటే రూమ్లో ఉన్న హీట్ని మొత్తం రిమూవ్ చేస్తుంది. ఒకవేళ మీరు పెద్ద రూమ్ తీసుకున్నారు, ఒక హాల్ ఉంది, హాల్లో మీరు 1 ton ఏసీని పెట్టారనుకోండి. సో మీకు ఇక్కడున్న హీట్కి ఆ 1 ton ఏసీ అంటే ఒక 1 ton ఒక ఐస్ అనేది ఈ రూమ్లో ఉన్న మొత్తం హీట్ని అయితే అది బయటకు పంపించలేదు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, బయట ఉన్న కంప్రెసర్ మీద ఎక్కువ బర్డెన్ పడేసి మీకు కంప్రెసర్ ఖరాబ్ అవ్వడానికి కానీ ఏసీ ఖరాబ్ అవ్వడానికి కానీ ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే కొంచెం రూమ్ చిన్నదైనా సరే కొంచెం ఎక్కువ టన్స్ ఉన్న ఏసీ తీసుకోవడం ప్రిఫరెన్స్ అని అయితే చెప్తానమాట. సో మీకు ఇక్కడైతే అర్థమైంది అనుకుంటున్నా. సింపుల్ లాజిక్ ఏంటంటే ఒక రూమ్లో ఉన్న హీట్ని ఎంత రిమూవ్ చేయగలదు అనే దాన్ని బేస్ చేసుకొని మనకి 1 ton 2 ton 3 ton అనేది అయితే ఉంటుందన్నమాట. ఇక రూమ్ డిసైడ్ అయిపోయి మళ్ళీ ఎన్ని టన్స్ తీసుకోవాలి డిసైడ్ అవ్వండి. ఇప్పుడు మనకి అందరికి వచ్చే డౌట్ ఏంటంటే మనకి ఏదైతే ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా, నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా. సో ఇక్కడ సింపుల్ లాజిక్ ఒకటే, ఎవరైతే రెగ్యులర్గా వాడతారు, మీకు సీజన్తో సంబంధం లేదు, సమ్మరు వింటరు ఇట్లా ఏ సీజన్ సంబంధం లేదు, మీకు ఎప్పుడు 24 hours మీకు ఖచ్చితంగా మేము ఒక 16 hours వాడతాం, డైలీ వాడతాం, అంటే ఇయర్ మొత్తం కూడా వాడతాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇన్వర్టర్ ఏసీ అనేది బెనిఫిట్ అనమాట. ఎందుకంటే ఇన్వర్టర్ ఏసీలో మనం బేసిక్గా చూసుకున్నట్లయితే బెనిఫిట్స్ వచ్చేసి మనకి పవర్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అంటే మీరు ఇన్వర్టర్ అంటే సింపుల్గా ఇంట్లో ఉన్న ఇన్వర్టర్కి దాంట్లో ఉన్న ఇన్వర్టర్కి సంబంధం లేదు. ఇంట్లో ఉన్న ఇన్వర్టర్ అనేది మనకి పవర్ బ్యాకప్ అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడ పవర్ బ్యాకప్కి సంబంధించిన విషయమే కాదు. ఇక్కడ ఇన్వర్టర్ అంటే ఏంటంటే ఏదైతే మీకు ఒక బయట కంప్రెసర్ ఫ్యాన్ ఉంటుందో మీకు బేసిక్గా మీరు ఒక టెంపరేచర్ అనేది సెట్ చేశారు, ఒక 24 degrees టెంపరేచర్ అనేది సెట్ చేసినాక ఎప్పుడైతే రూమ్ అనేది 24 degreesకి రీచ్ అవుతుందో ఇన్వర్టర్ ఏసీ ఏమవుతుందంటే అప్పటి నుంచి రీచ్ అయినప్పటి నుంచి మీకు ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసం మీకు చాలా తక్కువ స్పీడ్, అంటే అంతవరకు స్పీడ్గా తిరిగిన కంప్రెసర్ ఫ్యాన్ అనేది మీకు ఒక్కసారి స్పీడ్ అనేది అది మెయింటైన్ అయ్యే వరకు ఆ టెంపరేచర్ వచ్చింది కాబట్టి కొంచెం రిలీజ్ చేస్తే సరిపోతుంది ఏసీ నుంచి. సో దాన్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా మీకు ఆ ఫ్యాన్ యొక్క స్పీడ్ అనేది వేరియబుల్ అవుతుందన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఇన్వర్టర్ ఏసీ అంటే వేరియబుల్ స్పీడ్, అంటే ఏదైతే కంప్రెసర్ ఫ్యాన్ ఉంటుందో అది మీకు వేరియబుల్ స్పీడ్లో రన్ అవుతుంది. అంటే తక్కువ స్పీడ్లో తిరిగినప్పుడు మీకు ఏమైంది, ఆటోమేటిక్గా మీకు పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ తీసుకుంటుంది. సో మీకు ఆటోమేటిక్గా పవర్ కన్జంప్షన్ అనేది తగ్గుద్ది, పవర్ బిల్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. అంతే ఇంకేం లేదు. ఇది ఎవరికి బెనిఫిట్ అంటే ఎవరైతే రెగ్యులర్గా వాడతారో వాళ్ళకి బెనిఫిట్. ఎందుకంటే ఒకవేళ
ఎవరైతే ఎప్పుడో సీజన్లో వాడేవాళ్ళు అలానే మీరు డేలో ఓన్లీ నైట్ వాడేవాళ్ళు ఉన్నారు. మీరు ఏం చేస్తారంటే సీజన్లో వాడతారు, అది కూడా నైట్ ఒక 8 అవర్స్ వాడతారు. సో మీరు ఏంటంటే ఇనీషియల్గా మీరు ఇన్వర్టర్ ఏసీ కొనేటప్పుడు ఇన్వర్టర్ ఏసీకి నాన్ ఇన్వర్టర్ ఏసీకి మినిమం టు మినిమం, అది ఎంత లో బ్రాండ్ అయినా సరే ఎంత బడ్జెట్ బ్రాండ్ అయినా సరే మినిమం టు మినిమం మీకు 5,000 గ్యాప్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఇనీషియల్గా మీరు పే చేసేటప్పుడు 5,000 ఎక్స్ట్రా పే చేసినప్పుడు దాని బెనిఫిట్ అనేది మీరు తీసుకోవాలి. సో తీసుకోకుండా మీరు ఏం చేస్తారు, మీరు అప్పుడప్పుడు యూజ్ చేస్తారు. ఒకవేళ ఇన్వర్టర్ ఏసీ అయితే మీరు రెగ్యులర్గా వాడే వాళ్ళు అయితే మీరు పవర్ ఏదైతే పవర్ బిల్ వస్తుందో అక్కడ మీరు అయితే దాన్ని సెట్ చేయగలరు. ఒక 1 ఇయర్లో మీరు ఆ పవర్ కమ్ ఎక్కువ పెట్టిన దాని మందం మీరు పవర్ బిల్ అనేది మీరు బెనిఫిట్ పొందుతారు. మీరు ఎప్పుడో ఒకసారి వాడేవాళ్ళు మీరు ఆ పవర్ బిల్ని అంటే 5,000 రూపాయలు ఎక్కువ పెట్టిన వల్ల 5,000 రూపాయల మందం పవర్ బిల్ని మీరు యూటిలైజ్ చేసుకునేయాలంటే మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక 5 ఇయర్స్ పడుతుందా, 6 ఇయర్స్ పడుతుందా, అసలు అంత కూడా పడుతుందా తొందరగా అయిపోతుందా? సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇదేంటంటే ఎవరైతే సీజనల్గా వాడతారో చాలా తక్కువగా వాడతారు, ఒక 8 అవర్స్ వాడతారు, అండ్ మీరు వింటర్లో కానీ ఏదైతే వర్షాకాలం ఉంది కానీ అప్పుడే మీరైతే వాడారనుకుంటే మాత్రం మీకు ఇన్వర్టర్ ఏసీ అనేది పనికిరాదు, మీరు నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలి. సో ఇక్కడ నాన్ ఇన్వర్టర్ ఏసీ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే అక్కడ ఇన్వర్టర్ ఏసీలో మీరు చూసుకున్నట్లయితే పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది మీకు, అండ్ బాగుంటుంది. అలానే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఏదైతే రిపేరబిలిటీ ఉందో, ఒకవేళ మీకు ఏసీలో నేను చెప్పేది ఆఫ్టర్ వారంటీ అనమాట, ఒకవేళ వారంటీ మనకి 2 ఇయర్స్ ఉంది, 2 ఇయర్స్ తర్వాత మనకి ఏసీలో ఏదైనా ప్రాబ్లం ఒక రిపేర్ వచ్చిందంటే మీకు 2,000 to 3,000 అంటే 3,000 నుంచి అంతేగా మీకు 2,000 నుంచి 4,000 మధ్యలోనే మీకైతే దాని యొక్క రిపేరబుల్ కాస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఇన్వర్టర్ ఏసీ అయితే మాత్రం మీకు పీసీబీలు అయితే బయట అయితే దొరకవు అనమాట. సో సింపుల్గా మీకు చెప్పాలంటే పీసీబీ అంటే ఏం లేదు, మీకు తెలిసే ఉంటే చదువుకున్న వాళ్ళైతే ఒకవేళ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే మీకు ఏదైతే ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ ఈ రెండింటిలో కూడా మీకు ఒక పీసీబీ ఉంటుంది. పీసీబీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మదర్ బోర్డ్ టైప్ ఆఫ్, మీరు ఎప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది, దాని మీద ఐసీస్ చిప్స్ కానీ మీకు ఏదైతే ఇవన్నీ ఉంటాయి కదా. సో అట్లాంటి ఒక మదర్ బోర్డ్ అనేది ఒక పీసీబీ అనేది మీకు ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్లో ఉంటుంది అనమాట. సో ఆ పీసీబీ అనేది ఖరాబ్ అయితే ఇన్వర్టర్ ఏసీలో మీకు అది ఓన్లీ కంపెనీయే ప్రొవైడ్ చేయగలుగుతుంది అనమాట. సో కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుందంటే మీకు కంపెనీ అనేది ఆఫ్టర్ వారంటీ డైరెక్ట్గా వేరే థర్డ్ పార్టీ రిపేర్ చేసే వాళ్ళకైతే ఇవ్వదన్నమాట. సో అక్కడ చూసినట్లయితే మీరు ఖచ్చితంగా కంపెనీనే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఆఫ్టర్ వారంటీ కూడా. సో వాళ్ళు ఏంటంటే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, వాళ్ళకు 10,000 12,000 అనేది ఉందంటే ఖచ్చితంగా మీరు ప్రైస్ పెట్టి తీసుకోవాల్సింది, అదర్వైజ్ మీకు ఆ ఏసీ అనేది మీరు బయట అక్కడ కూడా రిపేర్ చేయించలేరు అనమాట. సో అది బ్రెయిన్లో పెట్టుకుని అయితే ఉండండి. సో సింపుల్గా నన్ను అడిగినట్లయితే ఎవరైతే రేర్గా వాడతారు, సీజనల్గా వాడతారు, అలానే మీకు రిపేరబుల్ కాస్ట్ అనేది తక్కువ కావాలనుకుంటే మాత్రం మీకు నాన్ ఇన్వర్టర్ ఏసీ అనేది బెనిఫిట్ అనమాట. ఒకవేళ మీరు రెగ్యులర్గా వాడతారు, సీజన్తో సంబంధం లేదనుకుంటే మాత్రం మీకు పర్ఫెక్ట్ మీకు ఇన్వర్టర్ ఏసీ అని చెప్తాను. సో ఇప్పుడు చూసినట్లయితే అన్ని ఇన్వర్టర్ ఏసీలో వస్తున్నాయి. సో ఇన్వర్టర్ ఏసీ అంటే ఇప్పుడు అందరూ కూడా రెగ్యులర్గా సీజన్తో సంబంధం లేకుండా వాడుతున్నారు. సో వాళ్ళకైతే ఇన్వర్టర్ ఏసీ 100% చెప్తున్నాను. కాకపోతే ఇన్వర్టర్ ఏసీలో ఒక కాన్ ఏంటంటే రిపేరబిలిటీ. ఎందుకంటే మీకు ఒకవేళ ఏదైనా రిపేర్ వచ్చిందంటే మినిమం అది ఎంత చిన్న బ్రాండ్ అయినా సరే, లాయిడ్ కానీ ఇంకేదన్నా మార్క్యూ కానీ అమెజాన్ బైక్స్ ఏ బ్రాండ్ అయినా సరే మినిమం మీకు పీసీబీని మీరు అఫోర్డ్ చేయాలంటే మాత్రం మినిమం 10,000. ఏది ఈ చిన్న బ్రాండ్స్ నేను ఒకవేళ మీరు హిటాచి డైకిన్ ఇట్లా పెద్ద బ్రాండ్స్లోకి వెళ్ళినట్టయితే మీరు వాటిని మెయింటైన్ చేయడం అనేది అయితే ఒకవేళ నేను మాట్లాడేది కామన్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నా. ఎవరైతే మనీ ఎక్కువ ఉందో వాళ్ళైతే అఫోర్డ్ చేయగలరు. బట్ కామన్ మ్యాన్ అనే వాళ్ళు ఒక్కసారి ఏసీలో రిపేర్ వచ్చిందంటే మనం 35,000 40,000 పెట్టి ఏసీ కొని 15,000 పెట్టి రిపేర్ చేయించాలంటే అది మనకి అంత కంఫర్టబుల్గా అయితే ఉంటుంది అనమాట. సో సింపుల్ ఇక్కడ ఒకటే, మీరు ఇందాక చెప్పినట్టుగా మీరు రెగ్యులర్గా వాడతారనుకుంటే ఇన్వర్టర్ ఏసీకి వెళ్ళండి, లేదనుకుంటే మాత్రం నాన్ ఇన్వర్టర్ ఏసీకి వెళ్ళండి. సో ఒకవేళ రెగ్యులర్ వాడే వాళ్ళైనా సరే నాన్ ఇన్వర్టర్ ఏసీకి వెళ్ళొచ్చు రిపేరబుల్ కాస్ట్ని బేస్ చేసుకొని. ఎందుకంటే మీకు పవర్ బిల్ అయితే ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది, అందులో డౌట్ అయితే లేదు. సో ఇక ఇదంతా అయిపోయింది. అసలు పవర్ బిల్ విషయానికి వచ్చేసి మనకి మెయిన్ రేటింగ్, స్టార్ రేటింగ్. సో మీకు పవర్ కన్సెప్షన్ అనేది బీఈ స్టార్ రేటింగ్ అని ఉంటుంది అనమాట. మీరు ప్రతి ఒక్క దాని మీద ఏసీ మీద మీకు ఒక బీఈ స్టార్ రేటింగ్ అని ఒక ఆ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి ఇచ్చిన ఒక రేటింగ్ అనేది ఉంటుంది అనమాట. 1 స్టార్ అని, 3 స్టార్ అని, 4 స్టార్ అని, 5 స్టార్ అని. సో మీకు స్టార్స్ పెరిగే కొద్దీ మీకు పవర్ కన్సెప్షన్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో మీకు గవర్నమెంట్ ఇచ్చే రేటింగ్ బీఈ రేటింగ్ ఏదైతే ఉంటుందో రేట్స్ పెరిగే కొద్దీ అంటే 5 స్టార్ అంటే మీకు తక్కువ పవర్ కన్సెప్షన్ ఉంటుంది. అక్కడ మీకు ఉంటుంది ఎన్ని వాట్స్ పర్ ఇయర్, ఎన్ని యూనిట్స్ కాస్ట్ చేస్తుంది అనేది అక్కడ ఉంటుందన్నమాట. మీకు 800 యూనిట్సా, 1200 యూనిట్సా, 1000 యూనిట్స్ అనేది మీకు అక్కడైతే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. దాన్ని బట్టి అయితే తీసుకోండి. మీరు సీజనల్గా వాడే వాళ్ళు అయితే మాత్రం 5 స్టార్కి వెళ్ళి తీసుకుంటాను అని చెప్పేసి ఒక 2 మంత్స్లో మీరు పవర్ ఆదా చేసేదైతే ఏముండదు, పెద్ద వేరియేషన్ ఉండదు. 1 or 200 అంటే 200 నుంచి 300 వరకే పెద్ద వేరియేషన్ ఉంటుంది. 3 స్టార్కి 5 స్టార్కి మీరు మంత్లో చూసుకున్నట్లయితే. సో సీజనల్గా వాడే వాళ్ళైతే మీరు 5 స్టార్ అని చెప్పేసి 5 స్టార్ని అయితే తీసుకోమాకండి, 3 స్టార్లో తీసుకొని మంచి బడ్జెట్లు అయితే వస్తుంటాయి. సో మీరు ఎవరైతే రెగ్యులర్గా వాడతారో ఇన్వర్టర్ ఏసీలు వాడతారో వాళ్ళకి మాత్రం మీరైతే
అవైలబిలిటీ మీ ఇష్టం, మీరు పెట్టుకోగలిగినంత వరకు మీకు ఎక్కువ రేటింగ్ ఉన్న ఏసీని అయితే కొనుక్కోండి. అక్కడ చాలా మీకు పవర్ అనేది చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. అక్కడ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. మీకు పవర్ కన్జప్షన్ ఏదైతే మీరు మనీ అనేది మీరు సేవ్ చేస్తారో దాంతో పోలిస్తే మీరు పెట్టిన ఖర్చు అనేది మీకు 1 ఇయర్లో క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ఖచ్చితంగా ఏదైతే ఆ పవర్ కన్జప్షన్ అనేది ఉందో అది మీరు బెనిఫిట్ అయితే ఖచ్చితంగా పొందుతారు. సో ఇక్కడ ఇక ఫైనల్ సెగ్మెంట్ వచ్చేసి అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఇక ఫైనల్గా మనకి ఏదైతే కండెన్సర్ కాయిల్ ఉంటుందో అది అల్యూమినియం తీసుకోవాలా, కాపర్ కాయిల్ తీసుకోవాలి. ఖచ్చితంగా కాపర్ కాయిల్ అయితే ప్రిఫర్ చేయండి అన్నమాట. ఎందుకంటే మీకు రిపేరబిలిటీ చాలా తక్కువగా వస్తుంది, ప్రాబ్లమ్స్ చాలా తక్కువ వస్తాయి, మీకు రస్ట్ అవ్వడం కానీ లీకేజ్ కానీ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరు ఏదైతే కాపర్ కాయిల్ ఉందో కాపర్ కాయిల్ని ప్రిఫర్ చేయండి, అల్యూమినియం కాయిల్ని అయితే ప్రిఫర్ అయితే చేయకండి. ఇక ఫైనల్గా ఈ వీడియో అంతా చూశాక మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఏ ఏసీ కొనాలి, ఒకవేళ ఏసీ కొనాలంటే ఏ ప్రిఫరెన్సెస్ చూసుకోవాలి, ఏం చూసుకోవాలి, ఎవ్రీథింగ్ చూసుకొని కొనడం ఎలా అనేది అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేమన్నా అర్థం కాకుండా మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నైతే కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి, అక్కడ నుంచి అయితే నేను ఆన్సర్ చేస్తాను అనమాట. అండ్ ఫ్యూచర్లో కూడా మీకు ఇంకో 2 వీడియోలు వస్తాయి అనమాట. ఏదైతే ఏసీస్ ఉన్నాయో బడ్జెట్ ఏసీస్ అంటే ప్రైస్ని బేస్ చేసుకొని మీకు బడ్జెట్ని బేస్ చేసుకొని మీకు మంచి ఏసీస్ ఏమున్నాయి అనేది ఒక వీడియో వస్తుంది. అలానే మీకు మంచి బ్రాండెడ్ వైజ్గా అండ్ సర్వీస్ వైజ్గా ఒక మంచి ఏసీస్ ఏం తీసుకోవాలనేది అయితే మీకు వస్తుందన్నమాట. సో బడ్జెట్ అంటే మీరు చూసినట్లయితే సింపుల్గా బ్రాండ్స్ మీరు చూసుకున్నట్లయితే అమెజాన్ కానీ, మార్క్యూ కానీ, మనకి లాయిడ్ కానీ ఇట్లాంటి బ్రాండ్స్లో మీకు మంచి బడ్జెట్ ఏసీస్ ఏంటనే అయితే ఆ ఎపిసోడ్లో వస్తుంది. అలానే మీకు హిటాచి కానీ, డైకిన్ కానీ, ఓ జనరల్ కానీ ఇట్లాంటి బెస్ట్ బ్రాండ్స్లో బెస్ట్ సర్వీస్లో ఉన్న మంచి ఏసీస్ ఏంటి అంటే ఏమేమి ఏసీస్ ఉన్నాయి ఎవ్రీథింగ్ కూడా మీకు అక్కడైతే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 2 వీడియోలు కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే ఫ్యూచర్లో చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేయాలి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయాలన్నమాట. అండ్ అలానే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే సమ్మర్ వచ్చింది కదా, ప్రతి ఒక్కరు కూడా ఏసీ కొనాలని అయితే చూస్తారన్నమాట. సో వాళ్ళకు కూడా అంతో ఇంతో హెల్ప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరికైతే షేర్ చేయండి, అలానే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఒపీనియన్, ఒకవేళ మీకు ఏ డౌట్ లేకపోయినా సరే మీ వీడియో మీద మీ ఒపీనియన్ బాగుందా బాగలేదా, ఇది మిస్ అయ్యావు లేకపోతే ఇది చెప్పు ఉండాల్సింది ఏమైనా సరే మీ ప్రతి సజెషన్ కూడా నాకు వాల్యుబుల్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో ఇంకా గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజుకైతే ఇంతే. బై బై, జై హింద్.